హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నాయక. మల్టీ డైమెన్షనల్ పిరమిడ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ మల్టీ డైమెన్షనల్ పిరమిడ్ ఏ విధంగా వచ్చింది అనేది మనము కొంత తెలుసుకుంటే మనకి ఇది ఎంత అద్భుతంగా వర్క్ చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది. మల్టీ డైమెన్షనల్ స్టార్స్ అని 5 మాస్టర్లు ఉన్నారు అని చెప్పేసి మాకు మాస్టర్లు మెసేజ్ ఇచ్చారన్నమాట. ఈ 5 ఎవరంటే సూర్య భగవానుల వారు, భూమాత, ఫైర్ బాబా, మహావతార్ బాబాజీ, సుభాష్ పత్రిజీ. ఈ 5 మల్టీ డైమెన్షనల్ స్టార్స్ అని చెప్పారు. మల్టీ డైమెన్షనల్ స్టార్స్ 5 ఉన్నారట. అంతకుమించి భూమండలం మీద లేదు, 5 మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఆ విధంగా తయారు కావాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ స్టార్స్గా మార్పు చెందటము ఎలాగా అనేది కూడా వారు వివరించారు. ఈ 5 ఎంత గొప్ప మాస్టర్లు అంటే వారికి ఎవరు పని అప్పగించలే, వారు పనిని ఎన్నుకున్నారు. వారే పనిని ఎన్నుకుని ఆ పనిని వారు చేయటం మొదలుపెట్టారు. దాని ద్వారా వాళ్ళు మల్టీ డైమెన్షనల్ స్టార్స్గా మార్పు చెందారు. ఇప్పుడు వాళ్ళే పని ఎన్నుకున్నారు కదా. ఎలా ఎన్నుకున్నారంటే, మేము ఒక విజన్ చూపించారు మాకు మాస్టర్. ఆ విజన్ ఏమిటంటే, అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది, పై తలాలలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో మాస్టర్లు అందరూ ఒక సమూహంగా కూర్చుని ఉన్నారు. వాళ్ళ చుట్టూ ఒక ప్రహరీ ఉంది, ఆ బయట అడవి ఉంది. ఆ అడవిలో చీకటి జీవి సంచరిస్తూ ఉంది. ఆ చీకటి జీవి అది ఎవరైతే అడవిలోకి వెళ్తున్నారో వాళ్ళందరినీ కబలించేసి తనలా మార్చేసుకుంటుంది అన్నమాట. అలా ఆ చీకటి జీవి చేతులలోకి చాలామంది వెళ్ళిపోయారు. కాంతి కార్యకర్తలు చాలామంది అలా తయారైపోయారు అన్నమాట, చీకటి జీవులుగా. అలాగే ఇది అందరినీ మార్చేసుకుంటుంది. దాన్ని మార్చాలి. దాని చెర నుంచి అందరూ కాంతి కార్యకర్తలు అందరూ బయటపడాలి. అలాగే దానిని కూడా చేంజ్ చేయాలి, దాన్ని కూడా మార్చాలి అని చెప్పేసి, మరి ఈ పని ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి అడిగారు అన్నమాట. మాస్టర్లు అందరూ అక్కడ మీటింగ్ పెట్టుకుని అడిగితే ఏంటంటే, దాని దగ్గరికి వెళ్తే తన దగ్గరికి వెళ్ళిన వెంటనే తనలా మారిపోతున్నారు అందరూ. ఇంక తర్వాత మళ్ళీ కాంతి ఉండదు ఇంక వాళ్ళకి. అట్లా మారిపోతూ ఉన్నారు అన్నమాట. కానీ ఇది ఒక సాహసం, చాలా సాహసం. ఈ చీకటిలో భయము, కోపము, దుఃఖం, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతిఘటన ఇవే ఉన్నాయి అందులో. చీకటిలో కాంతిలో ఆనందం, ప్రేమ, ఉత్సాహం, ఉల్లాసం, కరుణదయ్య, ప్రోత్సాహం, అభినందనం ఇవి కాంతిలో ఉన్నాయి. కానీ చీకటిలోకి వెళ్తే ఉండవు, అవి మాత్రమే ఉంటాయి అన్నమాట. ఎప్పుడు బాధలే, భయాలే. ఇంకా అంతా చీకటి, నల్లని ఆహారం అన్నమాట. ఆ బాధ, భయాలే వాటికి ఆహారం. అవే తింటూ అందులోనే జీవిస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి వాళ్ళని, ఆ చీకటి యొక్క జీవని, ఆ చీకటిలో ఉన్న జీవాలని మార్చడానికి, వాటికి ప్రేమను అందించడానికి, ప్రేమ లేక వాళ్ళ మారిపోయింది, ప్రేమను అందించడానికి ఎవరు వాటిని చేంజ్ చేస్తారు? ఎందుకంటే కాంతి కార్యకర్తల దగ్గరికి వచ్చి వాళ్ళందరినీ ఆ విధంగా మార్చేస్తూ ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కదా, పురాణాలలో ఎన్ని యుద్ధాలు జరిగాయని. సురులు అసురులకి, దేవతలకి, రాక్షసులకి యుద్ధాలు జరిగాయని. ఈ చీకటి జీవాలేనమాట. వాళ్ళలో శక్తి ఉంది, జ్ఞానం లేదు. కాంతి విశ్వమూల చైతన్యము తన యొక్క సృష్టి ఇది అంతా. కొన్ని జీవాలని తయారు చేసి పక్కన పెట్టి, మిమ్మల్ని తర్వాత చూస్తానని చెప్పేసి పక్కన పెట్టి వేరే పైన అతని దృష్టిని పెట్టారు. ఈలోగా ఇవి జారిపోయి అవి చీకటిలోకి వెళ్ళిపోయినాయి అన్నమాట. మనము ఎవరిని చూస్తామో వాళ్ళే మన ముందు ఉంటారు. వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు ఆటలో ఆడుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వీళ్ళు తప్పిపోయారు అన్నమాట. చీకటిలోకి వెళ్ళిపోయి బయటకు ఎలా పడాలో తెలియక చీకటిలోనే ఉండిపోయారు. చీకటిలోనే ఉండి అందులోనే ఆ బాధనే వాళ్ళు తింటూ అలా ఉండిపోయారు అనమాట. అటువంటి వాళ్ళనే వెతికి తీసుకురామని చెప్పేసి కాంతిని పంపిస్తే, కాంతి కార్యకర్తల్ని వీళ్ళు వెళ్ళారు వెతుక్కుంటూ. వీళ్ళు వెళ్తే వీరి కాంతి చాలా తేజస్సుగా ఉన్నారు. వీళ్ళని చూసి భయపడిపోయారు.
భయపడిపోయి ఎవరో వచ్చేస్తున్నారు మన మీదకి అని చెప్పేసి వాళ్ళ మీద ఉండేటటువంటి ఆ చీకటిని వాటిని వీళ్ళ మీదకి వేయటము, వీళ్ళ మీదకి వేసిన వెంటనే వీళ్ళకి గాయాలు, ఆ చీకటి యొక్క అది చాలా గాయంగా ఉందన్నమాట. భయము, బాధ, దుఃఖము, వీళ్ళందరూ గాయపడి వీళ్ళు కూడా చాలా మంది మరణించటము. కానీ మొత్తం మీద ఎలాగైతే ఆ యుద్ధము చాలా రోజులు కొనసాగి ఆ తర్వాత బయటపడ్డారనమాట. బయటపడిన తర్వాత వాళ్ళు అలర్ట్ అయ్యారు, వీళ్ళు ఎవరో మనల్ని చంపడానికి వస్తున్నారు కాంతి గారు. ఎందుకంటే అగ్ని ఏం చేస్తుంది, మొత్తం అంతటిని దగ్ధం చేసేస్తుంది. అలాగే కాంతి కూడా ఇక్కడ ప్రతిదాన్ని కాంతిగా మార్చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. కాంతితో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ప్రేమను అందిద్దామని వెళ్తూ ఉంటుంటే మరి చీకటి అది కరిగిపోయి కాంతిగా మారుతూనే కానీ వాళ్ళు ఈ విధంగా షిఫ్ట్ కాలేరు. కానీ దానికి వాళ్ళు చాలా పెయిన్ అనుభవిస్తూ వీళ్ళెవరో మనం చంపేయడానికి వచ్చేస్తున్నారు అని చెప్పేసి తిరిగి అటాక్ చేశారన్నమాట. అట్లా ఇక్కడ అది జరిగేసరికి ఇప్పుడు వాళ్ళందరూ వీళ్ళని గుర్తించారు, కాంతి కార్యకర్తలను గుర్తించి వీళ్ళు మళ్ళీ మన మీదకి యుద్ధానికి వస్తారు, అసలు వాళ్ళు ఎలా జీవిస్తున్నారో ఏంటో చూద్దాం అని చెప్పేసి వాళ్ళు చీకటిలో ఉండి ఈ కాంతి కార్యకర్తలు ఎవరైతే జీవిస్తున్నారో వీళ్ళ యొక్క జీవన విధానాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టారు. చీకట్లో ఉండే వీళ్ళ యొక్క జీవన విధానాన్ని నేర్చుకుంటూ వీరు తయారు చేసేటటువంటి వస్తువులు అవన్నీ వాళ్ళు తయారు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు తయారు చేస్తూ వాళ్ళు అన్ని భద్రపరుచుకున్నారు అనమాట. కానీ ఒకరికి ఒకరు ప్రేమను అందించుకునేటటువంటి స్థితి అక్కడ లేదు. ఎందుకంటే ఒకరికొకరు కనిపించట్లేదు, కానీ ఉన్నారు కానీ ప్రేమను అందించుకోలేకపోతున్నారు అనమాట. అది ఆ కోఆర్డినేషన్ లేదు వాళ్ళకి. మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కంటున్నారు, ఒక్కడే పుడుతున్నారు, సమూహం అద్భుతంగా పెరిగిపోతుంది వాళ్ళకి. ఓకే, ఎంతమంది పుడుతున్నారు ఏంటనేది తెలియట్లేదు, కానీ మహా సమూహం అనేది పెరుగుతుంది అనమాట. కానీ ఒకేసారి వచ్చి వీళ్ళ మీదకి దాడి చేయటము, వీళ్ళని ఎలాగైనా సరే మార్చాలని వీళ్ళు వాళ్ళని దాడి చేయటం, ఎంతో మంది రాక్షసులు సంహరిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రము క్లీన్ అవ్వట్లేదు, ఎప్పటికీ వాళ్ళు ఇంకా పెరుగుతూనే ఉన్నారు అనమాట. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కాంతి కార్యకర్తలు అందరూ మీటింగ్ పెట్టుకుని వాళ్ళని మార్చాలి, వాళ్ళు మన మీదకి దాడికి వచ్చినా సరే ఇక్కడ వాళ్ళు దాడి చేయకుండా చాలా మంది ఆగి వాళ్ళకి ప్రేమను అందిస్తూ జాలి పడ్డారు అనమాట. అయ్యో వీళ్ళని చంపేసినా కూడా మారట్లేదు, ఇంకా ఎంతకాలం చంపుతామని చెప్పేసి కాంతి కార్యకర్తలు చంపకుండా వాళ్ళని ఎలాగైనా సరే చేంజ్ చేయాలి, షిఫ్ట్ చేయాలి. వాళ్ళని ఎవరు దీనిని తీసుకుంటారు అని చెప్పేసి అడిగితే అందులో ఇద్దరు వ్యక్తులు లేచి మేము చేస్తామని చెప్పేసి వాళ్ళిద్దరూ లేచారు అనమాట. వాళ్ళలో ఒకరేమో స్త్రీమూర్తి, ఒకరేమో పురుషుడు. ఈ స్త్రీమూర్తి నేను చేంజ్ చేస్తానని చెప్పేసి తను వెనక్కి నడుచుకుంటూ వెళ్తూ ఆ అడవిలో ఆ ద్వారము బయట ఒక అడుగు పెట్టిన వెంటనే ఇక్కడ పురుషునిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆమె మీదకి బాణం వైపు పెట్టాడు అనమాట. ఎందుకంటే తను అడవి బయట అడుగు పెట్టింది కదా, ఇంక అడుగు పెట్టిన వెంటనే ఆ చీకటి జీవాల యొక్క చైతన్యం తనలో వచ్చేస్తుంది. నువ్వు దాకా మళ్ళీ లోపలికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అది అంటుతుంది, నువ్వు బయటికి వెళ్ళిపోయావు కాబట్టి మళ్ళీ లోపలికి రాకుండా వస్తే నీకు మరణం సంభవిస్తుందని చెప్పేసి ఈయన బాణం ఎక్కి పెట్టేసరికి ఈమె హడలిపోయింది అనమాట. హడలిపోయి అప్పుడు వచ్చింది ఆమెకి ఆ భయం అనేది, అప్పుడు వచ్చేసింది వెంటనే హడలిపోయి ఆ కేకలు వేసుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయిన వెంటనే ఆ చీకటి జీవాలన్నీ ఈమె మన యొక్క చైతన్యమే మనలోకి వచ్చేసిందని చెప్పేసి కలిపేసుకున్నాయి. ఓకే, ఈ విజన్ మాకు చూపించారు. తర్వాత మేము దీన్ని డీకోడ్ చేసుకున్నాం. లలితాంబిక చాలా అద్భుతంగా డీకోడ్ చేసింది అనమాట. అలా అడవిలోకి వెళ్ళిపోయినటువంటి స్త్రీమూర్తి ఎవరైతే ఉన్నారో తను భూమాత, తన మీదకి బాణం ఎక్కిపెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సూర్య భగవానుల వారు. ఇప్పుడు భూమాత ఏం చేసింది, ఒక గ్రహాన్ని తనే ఒక చైతన్యంగా గ్రహంగా తయారై ఇప్పుడు ఆ గ్రహం మీద తను ఎంతో మంది కాంతికర్తల్ని ఆకర్షించి అక్కడ జీవించటానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని తను అక్కడ అందించింది అనమాట. ఇక్కడ భూమాత సకము వెలుగు, సూర్య భగవాను నుంచి వస్తున్నటువంటి వెలుగు ద్వారా ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. కాంతి కదా మరి క్లీన్ చేసేది. అలాగే సకము చీకటితో ఈ చీకటి జీవాలను అందరినీ ఇక్కడికి ఆకర్షిస్తుంది. ఆ పై తలాలలో ఉండేటటువంటి జీవుల్ని ఇక్కడికి ఆకర్షిస్తుంది. తన చుట్టూ తాను తిరుగుతూ ఎప్పటికప్పుడే తను క్లీన్ చేసుకుంటుంది. ఈ చీకటిని కాంతిగా ఎప్పటికప్పుడే మారుస్తూ ఉందన్నమాట. ఈ భూమాత ఏం చేసిందంటే ఆకర్షణ శక్తిని ఏర్పాటు చేసుకుంది. ఆకర్షణ శక్తి ఏంటి, ఇక్కడ ఏదైనా ఒకటి పైకి వేస్తే అది కిందిగా వస్తుంది, పైకి వెళ్దు.
ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఆత్మ కూడా ఇక్కడ కాంతిగా మార్పు చెందితేనే పైకి వెళ్తారు, లేకపోతే వాళ్ళు వెళ్ళలేరు అనమాట. భయము, కోపం, దుఃఖం, ఈర్ష్య, ప్రతికరాలు ఇవన్నీ కూడా చీకటి జీవాల ఎనర్జీస్, ఇవి చాలా బరువుగా ఉంటాయి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇరుక్కుపోతారు. అలాగే ఇక్కడ ఆత్మలు అందరూ బాధ, భయం, దుఃఖంతో ఉన్న వాళ్ళందరూ ఆగిపోతున్నారు ఇక్కడ. అటువంటి వాళ్ళందరినీ కాంతిగా మార్చి పై లోకాలకి పంపించడం కోసమే మనం వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చినటువంటి జీవులన్నీ కూడా ఎప్పుడైతే ఇలాగ ఇక్కడ ఇరుక్కుపోతూ ఉన్నాయో వాటన్నింటికి పోషణని అందిస్తూ సూర్య భగవానులు వారు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, పోషణ అందిస్తూ రక్షిస్తూ ఉన్నారు అన్నమాట. ఇక్కడ మనము శరీరాలం కదా, శక్తి క్షేత్రాలు, మన శరీరాలు మహాద్భుతమైన శక్తి క్షేత్రాలు. కరెంట్ ఉంది కదా, ఈ కరెంటు వాటర్ ద్వారా ఉత్పత్తి అవుతుంది అని చెప్పుకుంటున్నాం. వాటర్ ద్వారా, అలాగే గాలి ద్వారా, అలాగే కొంచెం వేస్టేజ్ ద్వారా కూడా ఉత్పత్తి అవుతుంది. మరి ఈ వాటర్ని పట్టుకొచ్చి కరెంట్ని ఉత్పత్తి చేయండి అని చెప్పేసారంటే మనం ఎలా చేయగలుగుతాం? ఆ వాటర్ కరెంట్గా కన్వర్ట్ అవ్వడానికి మధ్యలో ఒక యంత్రం ఉంది, ఆ యంత్రమే ఈ శరీరము. విశ్వంలో ఉండేటటువంటి విశ్వశక్తి ఫిజికల్ ఎనర్జీగా తయారైనదే ఈ శరీరం అన్నమాట. అటువంటి శరీరాలని ఇక్కడికి భూమండలం మీదకి, ఫిజికల్గా ఉన్న భూమండలం మీదకి వచ్చి మనం జన్మ తీసుకుని ఈ శరీరాలతోనే మన ఫీలింగ్స్, ఎమోషన్స్, భావోద్వేగాలు మన వాక్ ద్వారా విడుదలవుతున్నటువంటి ఎనర్జీస్తోనే సృష్టించుకుంటున్నాము. ఇలా మన ఆలోచనల ద్వారా, మన వాక్కు ద్వారా విడుదలవుతున్నటువంటి ఎనర్జీస్తో పుట్టినటువంటి జీవాలే ఈ భూమండలం మీద ఉండే ప్రతి జీవము కూడా. మనము తింటున్నటువంటి ఆహారము, ఓకే, ప్రతిదీ, వృక్షాలు, జల చైతన్యము, జంతు చైతన్యము, పక్షి చైతన్యము అన్నీ కూడా మన ఎనర్జీస్తో పుట్టినటువంటివి. అంటే మన బిడ్డలే, అవన్నీ మన బిడ్డలేనమాట. ఓకే, ఇప్పుడు వృక్షాలు ఉన్నాయి కదా, మనకి శక్తిని ఇవ్వటానికి మనము పుట్టించుకున్నాము. జంతువులు ఉన్నాయి కదా, జంతువులు, పక్షులు, జలచరాలు, సరీసృపాలు, క్రిమి కీటకాలు, వాటి నుంచి జ్ఞానాన్ని పెంచుకోవటానికి పుట్టించుకున్నాము మనం. జ్ఞానాన్ని పెంచుకోవటానికి ఏ విధమైన జ్ఞానం? ఇప్పుడు మనకు ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఏమిటి అనేది మనము వాడికి ప్రేమని అందించుకుంటూ వాడు ఏమేం చేశాడు అనేది మనము వాడి ద్వారా నేర్చుకుంటున్నాము చూసి, తండ్రులు. ఓకే, ఇప్పుడు వాడు ఏది అనుభవించినా అది మనం అనుభవించినట్లుగా ఫీల్ అవుతున్నాం. వాడికి దెబ్బ తగిలితే తల్లడిల్లిపోతుంది తల్లి, నొప్పిని వాడే అనిపిస్తాడు, బాధని తల్లి అనిపిస్తూ ఉంటుంది. మనం ఏమీ నొప్పిని అనుభవించట్లే, కానీ వాడి బాధ, వాడి నొప్పి ఏదైతే ఉందో వాడు అది ఏదైతే భరిస్తున్నాడో తల్లడిల్లిపోతుంది అనమాట. ఆ బాధని తల్లి అనిపిస్తుంది. ఇట్లా వారి యొక్క జీవన విధానం ద్వారా మనం నేర్చుకుంటున్నాము. ఇలా ఒకటి నుంచి అది నేర్చుకుంటే మరి 10 మంది బిడ్డలు ఉంటే 10 రకాలుగా వారు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులకి తెలుస్తూ ఉంటుంది. 100 మంది ఉంటే 100 మంది నుంచి కూడా వీరు ఒక్కరు ఒక జ్ఞానాన్ని తీసుకుంటూ 100 మంది యొక్క జ్ఞానాన్ని కూడా నేర్చుకుంటూ ఉంటారు అనమాట. అలా మనం ఈ భూమండలం మీద మన ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ జీవుల నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాము. అలా నేర్చుకోవడానికి వచ్చినటువంటి మనము మరి ఇక్కడ ఈ చీకటి జీవాలు ఉన్నాయి కదా, ఈ చీకటి జీవాలు ఏంటి? భయము, బాధ, దుఃఖం, కోపం కదా. మరి అవి మన నుంచి విడుదలవుతున్నటువంటి ఎనర్జీస్, ఏది? భయము, బాధ, దుఃఖం, కోపం, అది వాటికి ఆహారం అన్నమాట. అలాగా అవి ఇక్కడ బాగా ఆహారం దొరుకుతుంది, మీరు భయాలతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, వీళ్ళ నుంచి ఎక్కువ ఎనర్జీస్ని మనం తీసుకోవచ్చు అని చెప్పి అవి ఈ భూమండలం మీదకి తండోపతండాలుగా రావటం మొదలుపెట్టాయి. మరి భూమాత యొక్క ప్లాన్ అదే కదా, వాళ్ళందరూ ఈ భూమాత మీదకి రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కాంతిగా ఉన్నటువంటి మనము వచ్చి ప్రేమను అందించాలి. మనము వారిలోకి వచ్చి వారిలో కలిసిపోయి సూర్య భగవానుడు వారి దగ్గర కాంతిని తీసుకుంటూ, కాంతిని ఎప్పటికప్పుడే నింపుకుంటూ ఈ చీకటి జీవాలలో కలిసిపోయి వాటి యొక్క ప్రేమని, వాటి యొక్క భయాన్ని, బాధని మనలో నింపుకొని వాటికి మనం ప్రేమను అందించడం ఇక్కడ ప్రణాళిక అన్నమాట. ఆ ప్లాన్ ప్రకారంగా ఇక్కడికి మనం వచ్చి ఇక్కడ పడ్డాం. ఓకే, కానీ ఇందులో నుంచి బయటపడటం ఎలాగో తెలియక ఇక్కట్లు ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కానీ మనం కాంతికారకం మనల్ని బయటపడేయడానికి మన పూర్ణాత్మలో అక్కడ మహాద్భుతమైన చైతన్యంతో వేచి చూస్తూ ఉన్నారన్నమాట. పూర్ణాత్మలో ఇక్కడ మనకి ఎప్పుడైతే భూమండలం మీద జన్మ తీసుకోవడానికి రెడీ అయ్యి వచ్చామో అప్పుడు ఒక ఆత్మ
తనలో నుంచి ఒక చైతన్యాన్ని మానవ శరీరంలోకి ప్రవేశపెట్టి తన ధ్యాన స్థితిలో, గాఢ ధ్యాన స్థితిలో ఉండిపోతుంది అనమాట. ఒక 100 జన్మలు తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. 100 జన్మలు అయిన తర్వాత 100వ జన్మ ఎవడైతే తీసుకున్నాడో వాడు నన్ను గుర్తించాలి, వాడి ద్వారా నేను మేల్కుంటాను అని చెప్పేసి వాళ్ళ పడుకు నిద్రలో చాలా ధ్యాన స్థితిలో ఉండిపోయారు. వాళ్ళని గుర్తిస్తేనే వాళ్ళు మేల్కొంటారు. ఇప్పుడు మీరందరూ గుర్తించినట్లుగా ఫీల్ అవ్వండి, నా పూర్ణాత్మ చైతన్యాన్ని నేను గుర్తించాను. మీరు అనుకుంటే సరిపోతుంది. వాళ్ళు గుండుతో ఉంటారు, నా పూర్ణాత్మ చైతన్యాన్ని నేను గుర్తించాను, వారిని నేను టచ్ చేస్తున్నాను. ఎంతో అద్భుతంగా మీరు టచ్ చేసిన వెంటనే మీరు వారిలోకి వెళ్ళిపోతారు. జస్ట్ ఫీల్, విశ్వసించండి. వారిలోకి వెళ్ళిపోయిన తర్వాత వారే మీరైపోతారు. అంతే, ఇది క్షణాలలో జరుగుతుంది. ఇది విశ్వసిస్తే సరిపోతుంది. మనము ధ్యానం చేసినప్పుడు విజన్స్ చూస్తే అద్భుతంగా అర్థం చేసుకోగలుగుతాం. విజన్ లేనప్పుడు విజువలైజేషన్ బాగా సహకరిస్తుంది అనమాట. ఆ విజువలైజేషన్ ద్వారా వారిలోకి వెళ్ళిపోతాం, వారే మనం అయిపోతాం. ఇప్పుడు పూర్ణాత్మలో అపారమైన శక్తి ఉంది. మన యొక్క జన్మల జ్ఞానం అంతా ఉంది అందులో, పూర్ణాత్మ చైతన్యంలో. ఈ శరీరంలో తక్కువ లిమిటెడ్ నాలెడ్జ్, లిమిటెడ్ శక్తి ఉంది, కానీ అక్కడ అన్లిమిటెడ్ ఎంతో ఉందన్నమాట. ఇప్పుడు అక్కడ ఉన్న శక్తిని శరీరంలోకి ప్రవేశింపచేసుకోవాలి. మనము ప్రవేశింపచేసుకుని ఎంత కావాలంటే అంత ప్రవేశింపచేసుకుంటూ, మరి ఇక్కడ ఉండేటటువంటి ఈ చీకటి ఎనర్జీ ఉంది కదా, ఈ ఎనర్జీస్ని ఎప్పటికప్పుడే కాంతిగా మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ ఎక్కువ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ప్రేమను అందిస్తూ వారికి ఆ పరిపూర్ణతని అందించాలి. మనం ఏమీ మొయ్యడం లేదు బరువుల్ని, బాధ్యతల్ని, కానీ ఆలోచనల రూపాలలో, ఫీలింగ్స్ రూపాలలో ఆ బరువుల్ని మోస్తున్నాము. ఇక్కడ కష్టపడే వాళ్ళు బోలు మంది ఉన్నారు. చాలా శరీరాన్ని ఎంత అద్భుతంగా వాళ్ళు కష్టాలు మోస్తున్నారంటే, బరువులు, బాధ్యతలు అవన్నీ. కానీ మనకి ఏమి శరీరానికి ఎటువంటి బరువు లేకపోయినా మానసికంగా మనం అన్ని మోస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనము ఎంతో అద్భుతమైన చైతన్యాలుగా మనం వచ్చాము. ఎందుకంటే మనం గత జన్మలలో అన్ని విధాలుగానే జన్మలు తీసుకున్నాము. ఇక్కడ మన కోపంలో నుంచి, మన యొక్క చైతన్యంలో నుంచి ఇవన్నీ పుట్టుకొస్తున్నాయని చెప్పుకుంటున్నాం కదా. మన కోపంలో నుంచి ఎదుటివాడిని కొట్టాలి అని చెప్పేసి ఆ రక్తము, ఏదైతే విపరీతమైన రక్తం సిందించాలని మనం అనుకుంటూ ఆ ఆలోచన చేస్తామో అందులో నుంచి దోమలు పుట్టుకొస్తాయి. మన యొక్క ఇరిటేషన్లో నుంచి ఈగలు పుట్టుకొస్తాయి. మన యొక్క అసహించుకునే గుణంలో నుంచి బొజ్జంకులు పుట్టుకొస్తాయి. ఓకే, సేవలో నుంచి తేనెటీగలు పుట్టుకొస్తాయి. ఇట్లా మన నుంచే ఇవన్నీ పుట్టుకొస్తూ ఉన్నాయి. ప్రేమ, అనంతమైన ప్రేమలో నుంచి పక్షులు పుట్టుకొస్తాయి. విశ్వాసంలో నుంచి శునకాలు పుట్టుకొస్తాయి. ఇచ్చే గుణంలో నుంచి కామధేనువులు, ఆవులు పుట్టుకొస్తాయి. వాళ్ళు నిస్వార్థంగా సేవ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ ఫీలింగ్స్ ఉన్నటువంటి వాళ్ళు కామధేను, ఆవులు పుట్టుకొస్తాయి. ఇట్లా ఒక్కొక్క జీవి మన ఆలోచనతోనే పుట్టుకొస్తుంది. ఇప్పుడు దోమ ఉంది, దానికి మనమే తల్లి. అప్పుడు ఏం చేస్తుంది దోమ? మనల్ని వచ్చి కుడుతుంది. మనమే కదా తనకు ఆహారం ఇవ్వాల్సింది. అది మనల్ని కుట్టి మన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంది, రక్తాన్ని తీసుకుంటూ ఉంటుంది. మనమేమో దాన్ని కొట్టి చంపేస్తూ ఉన్నాము. దానివలన అది గాయపడి, అయ్యో మా అమ్మకి నేను గాయపరుస్తున్నాను, అందుకే తను అలాగా నన్ను చంపేసింది, నేను ఇంకొక జన్మ తీసుకుంటానని చెప్పేసి ఈగగా జన్మ తీసుకుంటుంది. ఆ ఈగను కూడా మనం రానేమో. తర్వాత తేనెటీగగా జన్మ తీసుకుని అది సేవ చేస్తుంది అనమాట. తేనెటీగ సేవ చేస్తుంది. కొంత తేనె ఉంచుతుంది కదా, కొంత తేనె తన తీసుకుని ఆ సేవ ఏం చేస్తుందంటే తనకి ఒక అద్భుతమైన సాధు జీవి జన్మని ఇస్తుంది. ఆ సాధు జీవి జన్మ ఏమిటి అంటే గొంగళ పురుగుగా జన్మ తీసుకుంటుంది. ఇప్పుడు ఈ దోమగా, ఈగగా, తేనెటీగగా ముళ్ళులు ఉంటాయి, గాయపరిచే జన్మలు అవి. ఆ గాయపరిచే జన్మల నుంచి ఈ గొంగళ పురుగుగా తీసుకుని ఎవరిని గాయపరచకుండా జీవిస్తుంది. అసలు ఎవరికి గాయాన్ని కలిగించదు. కానీ ఎవరైనా తనని టచ్ చేయాలని చూస్తే తనకి గాయం అవుతూ ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ గత జన్మల్లో గాయపరిచే జన్మలే తీసుకున్నాను. నువ్వు నన్ను టచ్ చేస్తావేమో, నువ్వు నన్ను టచ్ చేస్తే నీకు గాయం అవుతుంది అని చెప్పేసి తెలియజెప్పడానికి ఈ సీడ్ అనమాట. అది శాకాహారం తింటూ దానిపైన ఉండేటటువంటి ఆ ముళ్ళని ఒక గూడుగా అల్లుకుని అందులో ధ్యాన స్థితిలో ఉండిపోయి తర్వాత కొంతకాలానికి సీతాకోక చిలుకగా మారి ఎంతో రంగురంగుల ప్రపంచంలోకి ఎగిరైపోతుంది. రంగురంగులతో దాని శరీరాన్ని మార్చుకుంది.
అది మనకి దొరకమన్నా దొరకదు. గొంగళ పురుగుగా అసహించుకుంటాము, సీతాకోక చిలుకగా మారిన తర్వాత ఎంత ఇష్టపడతాం పట్టుకోవడానికి, కానీ అది మనకి దొరకదు. అలాగే ఈ భూమాత మీదకి వచ్చినటువంటి మనము కాంతి కార్యకర్తలుగా వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత భూమాత ఆల్రెడీ చీకటిగా మారిపోయింది కదా, ఎప్పటికప్పుడే మారిపోయి మారుతూ ఉంది. తను కాంతిగా సగం, కాంతిగా చీకటిగా సగం. ఆ జీవాలన్నీ తండోపదండాలుగా వస్తూ ఉన్నాయి, చీకటి జీవాలన్నీ. వాటిని మార్చడానికి వచ్చినటువంటి మనము ఆ జ్ఞానంతో ఇక్కడ చీకటి జీవాల యొక్క ఎనర్జీని మనలోకి నింపుకుని రాక్షసులుగా జన్మలు తీసుకున్నాము మొట్టమొదటిసారి. ఎందుకంటే వెళ్ళిపోయిన వెంటనే మనం రాక్షసులుగా మారిపోతున్నాం కదా. మారిపోయి భూమాత అయిన మన తల్లికి గాయాలని కలిగించాము, రక్త చిక్తం చేశాము, ఎంతో మంది జీవాన్ని చంపేశాం మనం ఇక్కడ. అప్పుడు ఏం చేస్తుంది భూమాత? గాయమవుతున్నప్పుడు మనం ఏదో దోమ కొట్టుకుని చంపేస్తూ ఉంటాము. అలాగే భూమాత కూడా మనల్ని ఒకటి కొట్టి మరణించేలాగా చేసింది. మరి భూమాత యొక్క దెబ్బలు ఎలా ఉన్నాయంటే సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు రద్దులాసిపోవటాలు, తుఫానులు, అడవులంటి గోడలు, ఇవే భూమాత యొక్క దెబ్బలు అన్నమాట మనకి. ఆ విధంగా మనల్ని మరణించేలాగా చేస్తూ ఉంటుంది. ఇలాగా మనమేమో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ పైలోకాలకి వెళ్ళాలంటే కాంతిగా మారితే తప్ప వెళ్ళలేరు. లేకపోతే ఇంక ఇక్కడ జన్మలు తీసుకుంటూనే ఉండాలి, జన్మల మీద జన్మలు. అందుకని చెప్పేసి ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ఆ జన్మలు తీసుకుని అరే నేను భూమాతకి, నా తల్లికి నేను చాలా గాయాన్ని కలిగిస్తున్నాను, ఇలా గాయాన్ని కలిగించకుండా నా తల్లి దగ్గరగా ఉంటూ ప్రేమను అందించాలని చెప్పేసి ఆ దోమగా రాక్షస జన్మని వదిలి ఈగగా జన్మలు తీసుకుంది. ఈగగా జన్మలు తీసుకున్న ఇరిటేషన్ పెడుతూనే ఉంటుంది అనమాట. వాక్ ద్వారా ఎదుటి వారిని ఇబ్బందులు పెట్టడము, నేను చంపేస్తా, నరికేస్తా అని చెప్పేసి ఆ వాక్ని సరికాని విధంగా ఉపయోగించటం. అప్పుడు అంతకుముందు జన్మలో చంపింది, ఈ జన్మలో చంపకుండా వాక్ ద్వారా గాయపరిచేయాలి, ఇరిటేషన్ రప్పించే జన్మలు అన్నమాట. అలాగే ఎంతో మంది ఆ ఇరిటేషన్ రప్పిస్తూ ఆ తర్వాత ఈ జన్మలు కూడా అయిన తర్వాత అప్పుడు మళ్ళీ సేవా మార్గంలోకి వచ్చి తేనెటీగలుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారస్తులుగా, విద్యావంతులుగా, డాక్టర్లుగా, కార్పొరేట్స్ వాళ్ళగా, ఇలా ఎంతో అద్భుతమైన సేవా మార్గంలోకి వచ్చి జన్మలు తీసుకున్నాము. అలా సేవా మార్గంలోకి వచ్చి జన్మలు తీసుకుని అందరికీ ఎవరికి ఏది అవసరమో అది మనము అందులో ఉండి అందిస్తూ ఆ సేవలో తరించాము. ఆ తర్వాత సాధు జన్మలు వచ్చాయి మనకి. శాకాహారం తింటూ సాధు జీవిగా ఎవరికి హాని కలిగించినటువంటి జన్మలు వచ్చాయన్నమాట. కానీ మనం ఇంతకు ముందు మరి ఇరిటేషన్ రప్పించే అవి ఉన్నాయి కదా, దాని వలన ఈ సాధు జీవులుగా ఉండేటటువంటి వాళ్ళకి కూడా వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి టచ్ చేయాలని చూస్తూ ఉంటారు. కానీ మనలో ఉండేటటువంటి ఆ ముళ్ళులనే కోణాలు ఉన్నాయి కదా, మన కళ్ళల్లో కనిపించి వీళ్ళని టచ్ చేసినా మనకే గాయమని చెప్పి టచ్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అలా మనము సాధు జీవిగా జన్మలు తీసుకుని యోగులుగా, మునులుగా, ఋషులుగా, మహర్షులుగా, రాజర్షులుగా, బ్రహ్మర్షులుగా, పరమహంసలుగా కూడా జన్మలు తీసుకున్నాము. హిమాలయాలలోకి వెళ్ళిపోయి ఎన్నో జన్మలు సాధన చేస్తూ ఉండిపోయాం. మనం సీతాకోక చిలుకలుగా కూడా మారి ఎంతో అద్భుతంగా ఎగురుకుంటూ వెళ్ళిపోయాము. కానీ ఇక్కడ ఎంతో మందికి నేర్పించాల్సింది ఉంది. మనము ఈ చీకటి నుంచి బయటపడి ఎవరికి నేర్పించకుండా బయటికి వెళ్ళిపోవటం వలన మరి మిగతా వాళ్ళు ఎలా బయటపడతారు? అందుకోసం అని చెప్పి మళ్ళీ మనము రావటం అనేది జరిగింది. ఈ భూమండలం మీదకి వచ్చి వాళ్ళకి మనం ఎలాగైతే కాంతిగా మార్పు చెందామో ఇక్కడ జస్ట్ ఆ కాంతిగా మార్పు చెందడానికి మనము కూడా కొన్ని అనుభవాలని పొందుతున్నాము. మన శరీరానికి ఏ గాయాలు కలగట్లే, కానీ మానసికమైనటువంటి ఫీలింగ్స్ ని మనం పొందుతున్నాము. ఎందుకంటే ఎదుటి వారి యొక్క నొప్పి మనకి తెలియాలి అంటే ఆ నొప్పి ఎలా ఉంటుందో మనము కూడా రుచి చూడాలి. అందుకోసం అని చెప్పి మనము ఇక్కడ మానసికమైనటువంటి బాధల్ని అనుభవిస్తున్నాము. శారీరకమైన బాధలు ఏమి అనిపించట్లేదు. ఇది మనం అవగాహన చేసుకుని, మనకంటే శారీరకంగా ఎంతో మంది గాయపడుతున్నారనే విషయం తెలుసుకుని మనము దీనిని అవగాహన చేసుకోవడానికి వచ్చామనే విషయాన్ని గుర్తించి ఎంతో ప్రేమ చైతన్యాన్ని మన పూర్ణాత్మల చైతన్యం నుంచి మనలోకి నింపుకోవడం వల్ల క్షణాలలో మనలో ఉండేటటువంటి అన్ని కరిగిపోతూ ఉంటాయి. ఈ కరిగిపోతూ మనల్ని మనం మార్చుకుంటూ మన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళందరికీ ప్రేమని అందించుకుంటూ ఫస్ట్ మన కుటుంబ సభ్యులకి, మన కుటుంబం దగ్గర నుంచే మొదలు పెట్టాలి.
ఎంతో ప్రేమని మన కుటుంబ సభ్యులకి అందించుకుని వారిలో చైతన్యాన్ని తీసుకొస్తే తర్వాత బయట ప్రపంచంలోకి మనం వెళ్ళవచ్చు. కాబట్టి ఇక్కడ అది చాలా మంది మాస్టర్లు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఎంతో అద్భుతమైన చైతన్యాన్ని నింపుకుంటూ ఉన్నప్పుడు వీరు మన యొక్క కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ మనలోకి ఎప్పుడైతే పరిపూర్ణంగా అందుతుందో అప్పుడు మనకి విజన్స్ యాక్టివ్ అయిపోతాయి. ఎందుకంటే మన యొక్క చైతన్యం విస్తరిస్తుంది. మన కుటుంబ సభ్యులందరూ మనం బాగా కోరుకుంటున్నారు, వాళ్ళకి ఎంతో సహకరిస్తున్నాం, మనం వాళ్ళని ఎంతో అద్భుతంగా పోషిస్తున్నాము, వాళ్ళకి రక్షణని ఇస్తున్నాము, వాళ్ళని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నాము, ఎంతో ప్రేమను అందిస్తూ ఉన్నాము. కాబట్టి వాళ్ళ యొక్క ప్రేమ మనకి అంది ఆ విజన్స్ యాక్టివ్ అయిపోతే మనకి ఈజీగా ఈ విజన్స్ ద్వారా మనం అన్ని కోణాల నుంచి జ్ఞానాన్ని తీసుకోవచ్చు. అలాగా ఈ భూమాత సూర్య భగవానుల వారు మనల్ని మహాశక్తి చైతన్యాలుగా మార్పు చేస్తున్నారు. అలా ఫైర్ బాబా ఎవరైతే ఉన్నారో ఆయన మహాశక్తిగా మార్పు చెందారు. ఆయన తన యొక్క శరీరాన్ని 6 గంటలు అగ్నిలో కూర్చుని ధ్యానం చేస్తారట. తన శరీరం ఆయన వేసుకున్న వస్త్రము కూడా కాలదు, అంత శక్తిగా ఆయన ఉన్నారు. వస్త్రం కూడా కాలనంత గొప్ప శక్తి ఆయనలో ఉందండి. చూడండి ఎంత గొప్ప మాస్టర్, ఎంత గొప్ప ఎనర్జీగా తయారయ్యారు. ఇప్పుడు ఆయన అన్ని కోణాల నుంచి జ్ఞానాన్ని తీసుకున్నారు. ఆయనలోకి ఏది లేదు కాబట్టి ఆయన శరీరం పంచభూతాలతో కలిసిపోయి ఉంది, మిళితం అయిపోయింది, కానీ శరీరంగా ఉన్నారు ఆయన మహా అద్భుతంగా. ఓకే, తర్వాత మహావతార బాబాజీ ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అన్ని కోణాల నుంచి జ్ఞానాన్ని తీసుకోవాలనేటటువంటి విషయం, ఆయన అంత గొప్ప జ్ఞానాన్ని తీసుకుని ఆ ప్రేమని ప్రతి ఒక్కరికి అందిస్తూ అన్ని కోణాల నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. మనము భూమి మీద ఉండి పక్షులతో కనెక్ట్ అవ్వాలి. పక్షుల యొక్క తరడితో కనెక్ట్ అయినప్పుడు మరి భూమి ఎలా ఉంది అనేది వాటి నుంచి తెలుసుకోగలుగుతాము. పక్షుల యొక్క తరడితో కనెక్ట్ అయ్యి పక్షి భూమి అంతా ఎలా ఉంది అనేది తను రియల్గా చూడగలుగుతుంది. చూసి ఎక్కడ సముద్రాలు ఉన్నాయి, ఎక్కడ నదులు ఉన్నాయి, ఎక్కడ ఇల్లులు ఉన్నాయి, ఎక్కడ అడవులు ఉన్నాయి అన్ని క్లియర్గా తెలుసుకోగలుగుతాం. ఓకే, అలా పక్షుల యొక్క జీవన విధానాన్ని నేర్చుకోవచ్చు, పక్షుల యొక్క ఆ భూమిని కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. అలాగే భూమి లోపల కూడా మరి కొన్ని జీవాలు జీవిస్తున్నాయి, వాటి యొక్క తరయితో కనెక్ట్ అయ్యి వాటి యొక్క జీవన విధానాన్ని కూడా నేర్చుకోవాలి. మరి భూమి లోపల చీమలు ఉన్నాయి, ఎలకలు ఉన్నాయి, సరీసృపాలు సర్పాలు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి, తాబేళ్ళు ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. వీటితో మనం కనెక్ట్ అయ్యి వాటి యొక్క జీవన విధానాన్ని భూమి లోపల ఎలా ఉంటుంది అనేటటువంటి స్థితిని కూడా మనం నేర్చుకోవచ్చు. అలాగే జలాచారాలు, చేపలు, రొయ్యలు ఇట్లా సముద్రంలో ఉండేటటువంటి జీవులతో కనెక్ట్ అయ్యి ఆ సముద్రంలో జీవన విధానాన్ని కూడా నేర్చుకోవచ్చు. సరీసృపాలతో కనెక్ట్ అయ్యి వాటి యొక్క జీవన విధానాన్ని నేర్చుకోవచ్చు. జంతువులతో కనెక్ట్ అయ్యి వాటి యొక్క జీవన విధానాన్ని నేర్చుకోవచ్చు. క్రిమి కీటకాలతో కనెక్ట్ అయ్యి వీటి యొక్క జీవన విధానాన్ని నేర్చుకోవచ్చు. ఇలాగా మన బిడ్డల ద్వారానే మనము ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవచ్చు. అలాగే మనము ఈ భూమండలం మీదే కాకుండా ఎన్నో గ్రహాలలో జన్మలు తీసుకున్నాం. అన్ని గ్రహాలలో ఉండేటటువంటి ఆ జన్మల యొక్క జ్ఞానాన్ని కూడా మనం తీసుకోవాలి. అదే మల్టీ డైమెన్షనల్స్ యొక్క జన్మలు, ఎన్నో డైమెన్షన్స్లో జన్మ తీసుకున్నాం. వాటి యొక్క జ్ఞానాన్ని కూడా మనం ఇక్కడ ఎప్పుడైతే పరిపూర్ణంగా తీసుకుంటామో ఈ భూమండలంలో ఉండేటటువంటి పాఠాలు పూర్తి అవుతాయి. అలా పరిపూర్ణంగా పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తే మహావతార్ బాబాజీ. ఓకే, మహావతార్ బాబాజీ ఇక్కడ పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పై తలాలలోకి వెళ్ళాలట. పై తలాలలో దీనికంటే పెద్ద గ్రహాలు పై తలాలు, ఆ పై తలాలలో కూడా అక్కడ మళ్ళీ జన్మలు తీసుకుని అక్కడ ఉండేటటువంటి జీవన విధానాలతో ఆ పైన ఉండేటటువంటి మల్టీ డైమెన్షనల్స్ యొక్క జీవన విధానాలు అవి కూడా పూర్తి స్థాయిలో పరిపూర్ణం చేసుకున్న తర్వాత ఆ జ్ఞానాన్ని కూడా తీసుకున్న తర్వాత పరిపూర్ణమవుతాము. పరిపూర్ణమైన తర్వాత ఇంకా అన్ని పాఠాలు పూర్తి అయిపోయినటువంటి వాడే మహావతార్ బాబాజీ. అలా ఈ సృష్టిలో అన్ని కోణాల నుంచి జ్ఞానాన్ని స్వీకరించినటువంటి ఏకైక వ్యక్తి ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఆయనలా అందరూ తయారవ్వాలి. ఇప్పుడు ఈ అంటే నాలెడ్జ్ పరంగా అపారమైనటువంటి జ్ఞానాన్ని, పరిపూర్ణత్వాన్ని పొందాడు. కానీ అన్ని కోణాల నుంచి జ్ఞానాన్ని పొందేటటువంటి వ్యక్తులు వీళ్ళు. ఓకే, ఇప్పుడు ఈ నలుగురు ఉన్నారు కదా, ఈ నలుగురు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని భూమండలానికి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ నలుగురు చేయలేనటువంటి పని ఒక వ్యక్తి చేశాడు. ఆయనే మన సుభాష్ పత్రిజీ.
సమాజంలోకి వచ్చాడు. సమాజంలోకి వచ్చి ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తూ మీకు ధ్యానం అనే మార్గం ఉంది, అద్భుతంగా జీవించేటటువంటి జీవన విధానం ఉంది, మనమందరము దేవుళ్ళము, మనము ఈ లోకం కాదు ఊర్ధ్వ లోకాల నుంచి వచ్చాము, అక్కడికి వెళ్ళాలి అందరం అని చెప్పేసి ఆయన ఎంతో అద్భుతంగా రాక్షసులుగా ఉన్న మనలందరినీ కూర్చోబెట్టి ధ్యానం అనేటటువంటి మార్గాన్ని ఇచ్చి ఎంతో అద్భుతమైన శక్తి క్షేత్రాలుగా భగవంతులుగా మార్పు చెందించిన మహానుభావుడైన. రాక్షసులు మనం మరి తింటూనే ఉన్నాం కదా పీక్కుని ఇప్పటిదాకా మొన్నదాకా ఈ ధ్యానంలోకి రాకముందు. మరి వచ్చిన తర్వాత వెంటనే ఆయన మాట విని వెంటనే ఎందుకంటే ఆయన ఎంత గొప్ప చైతన్యం, మనకి ఏది అవసరమో అది ఇస్తూ మార్చుకున్నాడు ఆయన. ఏది అవసరం, మనం చీకటి జీవాలకి బాధ అవసరం, వాళ్ళకి తన్ను తినడం అవసరం, అదే ఆహారం వాళ్ళకి తన్ను తినడం అవసరం. తన్ను తినేవాళ్ళకి ఒకడు తన్ని కూడా ఆయన తన్ని నువ్వు వచ్చి కూర్చో అని చెప్పేసి కూర్చోపెట్టి మరి ఆయన ధ్యానం నేర్పించాడు. అలాగా వారికి కావాల్సిన ఆహారాన్ని, ఆ బాధని, భయాన్ని వాళ్ళకి ఇస్తూ ఒక్కొక్కటి పీకుతూ వాళ్ళలో ఉండే కర్మల్ని ఆయన తీసుకుని ఆయన ఆ నొప్పులని భరిస్తూ కూడా మనల్ని ఎంతో అద్భుతంగా నీ గురువు నేను కాదు, నీ గురువు నువ్వే, నీ శ్వాసే అని చెప్పి నీ గురువుని నేను కాను అంటూ అందరికీ గురువు అయ్యాడు ఆయన. ఎంత అద్భుతం, ఎంత గొప్ప చైతన్యం ఆయన. అట్లా ఇక్కడ మహా చైతన్య శక్తిగా మార్పు చెందినటువంటి వ్యక్తి మన సుభాష్ పత్రిజీ. ఇప్పుడు ఆయన కూడా మల్టీ డైమెన్షనల్ స్టార్స్లో ఒకరిగా మార్పు చెందారు. ఈ 5 పంచభూతాలుగా ఇప్పుడు భూమండలానికి మల్టీ డైమెన్షనల్ ఎనర్జీని అందిస్తున్నారు. వారి యొక్క చైతన్యంతో తయారైనదే ఈ పిరమిడ్, మల్టీ డైమెన్షనల్ పిరమిడ్. ఇప్పుడు ఇది వారి యొక్క చైతన్యం ఇప్పటిదాకా మనం ఏదైతే చెప్పుకున్నామో అటువంటి చైతన్యంతో కనెక్ట్ అవుతుంది. దీని దగ్గర కూర్చుని ధ్యానం చేసేటటువంటి వారికి అందరికీ కూడా ఆ ఎనర్జీస్ అనేవి ఇన్పుట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఎనర్జీస్ వాళ్ళు మనల్ని ఆ విధంగా మార్పు చేస్తారు. దీని మీద కూర్చుని ధ్యానం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు వస్తూ ఉన్నాయి. మేము మొన్న అక్కడికి పట్టుకుని వెళ్ళాం జేతవనానికి కోటాల. అక్కడికి పట్టుకెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి ఇదే 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 నాకు వచ్చింది, ఇదే కావాలి నాకు, ఈ పిరమిడే అని చెప్పేసి ఆయన ఆల్రెడీ విజన్ చూసినట్లు ఉన్నారు. ఆయన ఇదే కావాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇది ఎంత, దీని ప్రైస్ ఎంత అని చెప్పేసి అడిగారు. నేను దాని ప్రైస్ చెప్తే ఆయన ఇదే అదే ప్రైజు అంటే ప్రైజ్ కూడా ఆయన ముందే చూశారన్నమాట. నాకు కావాలి, ఇది నాకు పంపించు అని చెప్పేసి చెప్తే మేము ఆయన్ని ఆర్డర్ తీసుకుని మేము మీ ఇంటికి పంపిస్తాం దీన్ని అని చెప్పేసి చెప్పాం. దీని దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళు కర్తల్లో చాలా గొప్ప అనుభవాలు చెప్పారనమాట. ఇది యూనివర్స్తో కనెక్ట్ అవుతూ ఉంటుంది. దీని యొక్క ఎనర్జీ పూర్తిగా యూనివర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఎనర్జీస్ని ఇది రప్పిస్తూ ఉంటుంది అనమాట. అలాగే చక్ర యాక్టివేషన్ చాలా అద్భుతంగా అవుతుంది. థర్డ్ ఐ విజన్స్ యాక్టివ్ అవుతూ ఉన్నాయి. డిఎన్ఏ ప్యాటర్న్స్ యాక్టివ్ అవుతుంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా డిఎన్ఏ యాక్టివేషన్ అయింది. కడతాల్లో చాలా మంది దగ్గర కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించినప్పుడు వాళ్ళందరూ అనుభవాలు ఉన్నాయి. ఒక్కొక్క వీడియో నేను షేర్ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ మన ఆయుష్మాన్ అనుభవాలు. అలాగే చాలా శక్తిని సహస్రాల స్థితికి తీసుకెళ్తుంది, థాట్లెస్ స్టేజ్కి తీసుకెళ్తూ ఉంటుంది. ఒక ఆయన అయితే వచ్చి కూర్చుని మొత్తం ఏ ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోయాడు అనమాట. అలా చాలామంది ఇది ఎంతో అద్భుతమైన శక్తిని తీసుకొస్తుంది. అలాగే ఇది భూమి లోపల ఏదైతే పెద్ద నిర్మాణాలు, పెద్ద పిరమిడ్లు ఏవైతే తయారు చేయాలని అనుకుంటున్నారో వాటి లోపల దీనిని భూమి లోపల బేస్మెంట్ లోపల పెట్టడం వలన అది చాలా వేగంగా కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఎర్త్తో కనెక్ట్ అయి ఉండాలి అన్నారు. అందుకే నేను దీన్ని పైన ఎక్కడ కట్టాలని అనిపించలేదు. నాకు భూమి మీద పెట్టాలి, దీన్ని అందరూ టచ్ చేసి ధ్యానం చేయాలి, దీని ఎనర్జీని అందరూ తెలుసుకోవాలని చెప్పేసి నేను కింద పెట్టేసింది అనమాట. నేను కింద పెట్టి అందరినీ పట్టుకోమని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఒక మాస్టర్ ప్రవీణ్ వచ్చి చేతి వర్క్ షాప్లో టెక్నికల్ వర్క్ చేస్తారు ప్రవీణ్. చాలా అద్భుతంగా దీని యొక్క మెసేజ్ చెప్పాడు అనమాట. ఇది భూమాతతో కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు సీతామాత ఎలాగైతే భూమాతతో కనెక్ట్ అయ్యి వర్క్ చేసిందో అలాగా ఇది భూమాతతో కనెక్ట్ అవుతుంది. భూమి లోపల ఉన్నప్పుడే, భూమి పైన ఉన్నప్పుడే మల్టీ డైమెన్షనల్ ఎనర్జీస్ని భూమికి లాక్కొస్తుంది. ఇది తీసుకొచ్చే ఎనర్జీస్తో దీంతో ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళందరికీ ఆ నాలెడ్జ్ ఎనర్జీని అందిస్తూ ఉంటుంది. దీని పెద్ద నిర్మాణాలలో భూమి మీద పెట్టడం వలన ఆ పిరమిడ్ కూడా మల్టీ డైమెన్షనల్ ఎనర్జీస్తో కనెక్ట్ అవుతుంది.
ఇది అందరూ ఖచ్చితంగా దీన్ని తీసుకుంటారు భవిష్యత్తులో. ఈ చాలా అద్భుతమైన ఎనర్జీని ఇస్తాయి, ఇది నువ్వు ఖచ్చితంగా తయారు చేయాలి ఇవి అని చెప్పేసి తను మెసేజ్ ఇస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతమైన నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉన్నారు దీనితో వర్క్ చేసి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని తీసుకోండి. మీకు మేము అందించడానికే ఉన్నాము. అందరూ మల్టీ డైమెన్షనల్ స్టార్స్గా మార్పు చెందాలి. ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండాలి. ఇది ఎప్పుడైతే మన ఇంట్లోకి వస్తుందో దీనిపైన ప్రయోగాలు చేయాలి. మనం ధ్యానం చేస్తూ ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, దీని మీద మనము ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పుడే మనం డెవలప్ అవుతూ ఉంటాం చాలా అద్భుతంగా. కాబట్టి ఇంకా ఎంతో మంది ధ్యానంలోకి ఆటోమేటిక్గా రప్పించబడతారు అనమాట. ఇది ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆటోమేటిక్గా వస్తారు. ఇది దీని యొక్క ఎనర్జీస్తో అక్కడ ఏ ప్రమాదాలు లేకుండా, ఎటువంటి రోగాలు లేకుండా పరిపూర్ణమైన ఆరోగ్యంతో అందరూ జీవిస్తారు. మనం ఫస్ట్, తర్వాత అందరూ నెక్స్ట్. అట్లా ఈ ఎనర్జీస్ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోండి. నేను ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఎనర్జీని పంపిస్తూ ఉన్నాను పూర్ణాత్మల చైతన్యం నుంచి అందరికీ వెళ్ళాలి అని. నేను పంపించే ఎనర్జీస్ని కూడా మీరు తీసుకోండి. ఎంతో ప్రేమగా నేను ఆ ఎనర్జీని తీసుకుంటున్నాను అని చెప్పేసి అనుకోండి. ఎందుకంటే మనలో ఆ చీకటి ఎనర్జీ ఉన్నప్పుడు ఇది తీసుకుందాంలే అనిపిస్తుంది, తీసుకోవాలనిపించదు అనమాట, లే అనిపిస్తుంది. కానీ అది కాకుండా తీసుకుంటాను అని చెప్పేసి ఎప్పుడైతే అనుకుంటారో కాంతిని స్వీకరించినప్పుడు తీసుకోగలుగుతారు అనమాట. ఇది వచ్చిందంటే చేంజెస్ చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా మనము తక్కువ సమయంలోనే ఎక్కువ జ్ఞానాన్ని తీసుకోవాలి. అలా తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని తీసుకునేటటువంటి సమయం ఇది. ఈ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఎంతో ప్రేమగా ఆ యొక్క చీకటి ఎనర్జీస్ని మార్చుకోవడానికి వచ్చాం కాబట్టి ఆ ప్రేమని మనం దీని ద్వారా పెంపొందించుకోవచ్చు. మనకి ఇవన్నీ పిరమిడ్లు అన్నీ ఉన్నాయి అందుకోసమే. ఎంతో అద్భుతమైనటువంటి పిరమిడ్లు ఇప్పుడే చేంజెస్ అవుతూ ఉన్నాయి. కొత్త ఎనర్జీస్ మనకి చాలా ఎక్కువ హైయర్ ఎనర్జీస్ ఉన్నాయన్నీ వస్తున్నాయి. కాబట్టి దీనిని అందరూ ఉపయోగించుకుందాం. ఎంతో అద్భుతంగా తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని తీసుకుని మహాశక్తి చైతన్యాలుగా మార్పు చెందుతాం. అందరికీ ఆ చైతన్యాన్ని అందిద్దాం. సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో విన్నటువంటి వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ అనుభవాలు మీ దీంతో మెడిటేషన్ చేసుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా అనుభవాలు వస్తాయి. దానిని కూడా కామెంట్ చేయండి. అలాగే నా నెంబర్ కావాల్సినటువంటి వాళ్ళు నా నెంబర్కి మీరు వాట్సాప్లో నాకు హాయ్ నాకు ఇది కావాలని చెప్పినా నీకు ప్రైజెస్ చెప్తాను. అలాగే పిరమిడ్ కూడా పంపిస్తూ ఉంటాను. 9949596907 నా నెంబర్. ఓకే, ప్రైజ్ గురించి ఏమీ ఆలోచించక్కర్లేదు. ఫస్ట్ మీరు ఎనర్జీని తీసుకోండి. మీరు నాకు కొంత అమౌంట్ ఫస్ట్ ఇచ్చి తర్వాత కొంత ఇచ్చినా పర్వాలేదు. ఎక్కువ ప్రైజ్ ఏమి ఉండదు, చాలా తక్కువే. ఓకే, కాబట్టి ఎందుకంటే ఇక్కడ అందరికీ ఎనర్జీ వెళ్ళాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి నేను ఫస్ట్ వీటిని ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే తీసుకునేటటువంటి శక్తి కూడా కొంతమందికి లేదు. అందుకోసమే నేను నా ఎనర్జీని పాస్ చేస్తున్నాను. అందరూ తీసుకోవాలి. ఎంతో అద్భుతంగా చేంజ్ అవుదాం మనం అందరము. లోక కళ్యాణంలో భాగస్వాములు అవుదాం. ఎంతో అద్భుతంగా. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఓకే, ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకుని ఎనర్జీస్తో కనెక్ట్ అవుతారని కోరుకుంటున్నాను. ఎంతో అద్భుతమైన సమృద్ధి సంపదలతో, ఆరోగ్యాలతో, భాగ్యాలతో, ఐశ్వర్యాలతో, నిత్య యవ్వనంగా, నిత్య నూతనంగా, తేజస్సు ఓజస్సులతో, అమృత తత్వంతో, చిరంజీవత్వంతో ప్రతి ఒక్కరూ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఎంతో అనంతమైన ప్రేమని నింపుకుని మహా అద్భుతమైన శక్తి క్షేత్రాలుగా, మహా చైతన్యాలుగా భగవంతుని యొక్క శక్తి పూర్తి స్థాయిలో అందరూ నింపుకొని ఎంతో సమృద్ధివంతమైన జీవన విధానాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నాయక. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ.